ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నిత్యుడగు తండ్రి, నిత్య నివాసి యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, దేవా మరి తండ్రి నాయన, గొప్ప దేవుడు అయినటువంటి మిమ్మల్ని మరొకసారి నాయన వేకుజావున దేవా మరి తండ్రి మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి, దేవా మరి తండ్రి మిమ్మల్ని గొప్ప చేయడానికి, అలాగే ప్రభా మరి తండ్రి అతి శ్రేష్టమైన మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, దేవా మరి తండ్రి మీ వాక్యం చేత బలపరచబడడానికి, దేవా ప్రభా మరి తండ్రి నాయన మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదంలో ఉండమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అవునాయన, మీరు అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆశీనులైనటువంటి దేవుడై ఉంటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీరు నాయన మరి తండ్రి నరమాత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా నాయన మేము ఏ పాటి వారోనైనా మీ ఎదుట మేము ఎంతో తక్కువైనటువంటి వారోనాయన. అయినను దేవా ప్రభా మరి తండ్రి మా స్థుతులు మీరు ఆలకించాలని, దేవా మా ప్రార్థనలకు మీరు చెవియొగ్గాలని, దేవా మరి తండ్రి ఆకాశం నుంచి మీరు దేవా మరి తండ్రి తొంగి చూస్తున్నటువంటి గొప్ప దేవుడుగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన అట్టి గొప్ప దేవుడు అయినటువంటి మీ నామాన్ని స్తుతించే సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన 91వ కీర్తన మీరు చదువుకునే సమయం అంతటిని మా కొరకు ఆశీర్వదించండి. దేవా అతి శక్తి కలిగినటువంటి దేవా మీ వాక్కులు, మీ వాగ్దానాలు దేవా 91వ కీర్తనలో మీరు పొందుపరిచి ఉండగా, దేవా మేము విశ్వాసంతో చదువుతుండగా ప్రభా మరి తండ్రి మరి నిశ్చయంగా మీరు మా పక్షంగా, మా కుటుంబాల పక్షంగా, సంఘ పక్షంగా మరి తండ్రి నాయన అయా యొక్క ప్రాంతాల పక్షంగా మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప వాక్యం వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన అతి శ్రేష్టమైనటువంటి మీ వాక్యాన్ని మేము వినడానికి మీ పాదముల యొద్ద మేము కూర్చొని ఉండగా, దేవా వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, దాచుకునే మనస్సు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. యెహోవా తన వాక్కు చేత ప్రత్యక్షమవుచు వచ్చిన వాక్కు వాగ్దానం ప్రభా దేవా ఈ దినం మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రం. చక్కగా నాయన మీ వాక్యం ద్వారా మీరే మమ్మల్ని బలపరచండి, నడిపించండి, సమస్త విషయాల్లో సహాయం చేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ముందు సమయం అంతటిని మా కొరకు దీవించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎవరు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను దొరికెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొరికెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదును. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను గనపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను.
శ్రమలోనే అతను తోడై అతను విడిపించి అతను గొప్ప చేసేది. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం ఉందాం పిల్లరా. దైవజనులు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. లూకా వ్రాసిన సువార్త 8వ అధ్యాయం 9-10 వచనాలు. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడుగుగా ఆయన, దేవుని రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచు ఉన్నది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30-31 వచనం. రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణం నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తను అనుకుని, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చాను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం నీ రాజ్యము దేవుని రాజ్యము అనేటటువంటి అంశాన్ని ధ్యానం చేయాలని నేను నడిపింపబడుతూ ఉన్నాను. నీ రాజ్యము దేవుని రాజ్యం. దానియేలు గ్రంథంలో మనం చదువుకున్నటువంటి 4వ అధ్యాయంలో రాజైనటువంటి నెబుకద్నెజరు తన పట్టణాన్ని గూర్చి, తన రాజ్యాన్ని గూర్చి తాను అతిశయించాడు, అనుకున్నాడు తనలో తాను. మనిషి తనకున్నటువంటి దాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటాడు. 21వ శతాబ్దంలో 2020లో బహుశా మానవుని అతిశయం తారాస్థాయికి చేరినందువల్లనే కాబోలు దేవుడు అతిశయాన్ని లిమిట్ చేయటానికి, నీవు మట్టితో చేయబడిన మనుష్యువి అని మనిషి గ్రహించడానికి దేవుడు ఒక పరిస్థితి రానిచ్చాడు అని అనిపిస్తూ ఉంటుంది. దేవునితో నాకు పని ఏంటి, ఉంటే ఉండని దేవుడు. కొందరు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, కొందరు దేవుడు లేడని. లోకంలో రకరకాల అభిప్రాయాలన్నీ, ఉంటే ఉండనివ్వండి దేవుణ్ణి, నాకేం పని దేవునితో అన్నట్టుగా ఆధునిక మానవుడు విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నాడు. దేవుని ప్రమేయం లేకుండా, దేవుని భయం లేకుండా, దేవుని కట్టడలను గుర్చినటువంటి గ్రహింపు లేకుండా, వాటికి విధేయుడు కాకుండా, ఆస్తి ఎక్కువైనందువలన, సౌకర్యాలు ఎక్కువైనందువలన, విలాసవంతమైనటువంటి జీవితం పెరిగిపోయినందువలన ఆధునిక మానవుడు దేవుని విడిచి చాలా దూరం వెళ్ళిపోయాడు. దేవుని ఉనికిని ప్రశ్నించేటంత దూరం వెళ్ళిపోయాడు, లేక దేవుని ఎగతాళి చేసేటంత దూరం వెళ్ళిపోయాడు. అందుకే నెబుకద్నెజరు మీదికి వచ్చినటువంటి తీర్పు వంటి తీర్పు ఈ కాలంలో వచ్చిందా అని అనిపిస్తూ ఉంటుంది. నెబుకద్నెజరు అనుకున్నాడు, బబులోనును, ఈ మహావిశాల పట్టణం నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనబరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా. ఒక భక్తుడు ఏమన్నాడంటే, నెబుకద్నెజరు చేసింది ప్రభు ప్రార్థనే, కాకపోతే నీ అనే దానికి బదులు నా అనేది వాడాడు, నీ రాజ్యము అనే దానికి బదులు నా రాజ్యము అని వాడాడు. నెబుకద్నెజరు చూచినప్పుడు నెబుకద్నెజరు రాజ్యము నిలువలేదు, అది సంభవించింది. ఇప్పుడు లూకాసు వార్త 8వ అధ్యాయం 10వ వచనం. మర్మము దేవుని రాజ్యం. ఇట్స్ ద మిస్టరీ రిగార్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని గురించి అందరూ గ్రహించలేరు, అసలు దాన్ని చూడనూ లేరు. చూచిన వారికి అర్థం కాదు. అది ఇక్కడ యేసుప్రభు అని చెప్పింది. లూకాసు వార్త 8వ అధ్యాయం 10వ వచనం. దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది,
ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు. చూస్తారు, దే సీ బట్ దే డోంట్ సీ, దే హియర్ బట్ దే డోంట్ అండర్స్టాండ్. చాలా ఆశ్చర్యం కదండి. దేవుని రాజ్యం శిష్యులకే అర్థమవుతుంది, డిజైపుల్స్కి మాత్రమే. ఆయనకు లోబడినటువంటి వారికి కాదు, ఆయనకు విధేయత చూపించని వారికి ఇది కనబడదు, ఇది అర్థము కాదు దేవుని రాజ్యం. కనుక ఈ ఉదయకాలం మనము మానవ రాజ్యము లేక వ్యక్తి యొక్క రాజ్యము, దేవుని రాజ్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 3 విషయాలు మనం చెప్పుకోవచ్చు. వ్యక్తి తనకున్నటువంటి రాజ్యము, సంఘము అనేటటువంటి దేవుని రాజ్యము, అలాగే పరలోక రాజ్యము అనబడేటటువంటి దేవుని రాజ్యం. వ్యక్తి యొక్క రాజ్యాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. వంటగది ఉన్నదనుకండి, అది స్త్రీల యొక్క రాజ్యం. వాటి మీద సర్వాధికారం వాళ్ళకే ఉంటుంది. కాకపోతే టేబుల్ మీదకి అన్ని ఆహార పదార్థాలు వచ్చినప్పుడు తినటం అందరికీ యాక్సెసిబిలిటీ ఉన్నది, కానీ కిచెన్ మీద అధికారం ఎవరిది? గృహిణిదే కాదని అనలేరు. గృహిణులు కూడా అందరూ ఒప్పుకుంటారు, లోకం ఒప్పుకుంటుంది కదా. రాజ్యం అర్థం కావటం కొరకు ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను. కొన్ని మార్లు కొందరు అంటారు, దిస్ ఈజ్ మై కింగ్డమ్, డోంట్ ఎంటర్. మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే రాజ్యాన్ని కట్టుదిట్టం చేసుకుంటారు. చైనా వాల్ మీకు తెలుసు, ఇప్పటికీ చైనా వాల్ చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, ఎంత బలమైనటువంటి గోడ, చైనా గోడ కట్టారు. ఎన్నో వందల సంవత్సరాల క్రితం లేక ఎంతో పూర్వకాలంలో చైనా గోడ కట్టబడింది. శత్రువులు వారి దేశం మీదికి రాకుండా పడిపోయినటువంటి లేక పగులుగొట్టబడినటువంటి బెర్లిన్ గోడ, తూర్పు పశ్చిమ బెర్లిన్లను వేరు చేసినటువంటి బెర్లిన్ గోడ పడగొట్టబడటం గత సంవత్సరాల్లో మనం చూడగలిగాం. బలమైనటువంటి కోటగోడలు మనిషి కడుతూ ఉంటాడు. అమెరికాలోకి మెక్సికన్స్ ఎంటర్ కాకుండా గోడ కట్టాలనే ప్రపోజల్ ట్రంప్ గారు తెచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే, గోడ ఒక వాల్ దేశం చుట్టూ, రాజ్యం చుట్టూ కట్టేటటువంటి ప్రయత్నాలు లేక కట్టినటువంటి వృత్తాంతాలు ఆయా కాలాల్లో మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మనిషి కూడా ఏమనుకుంటాడంటే, నాకున్నది మైన్ మైన్ మైన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. పరలోక రాజ్యము, ఈ సువార్తల్లో పరలోక రాజ్యాన్ని 13వ అధ్యాయంలో అనేకమైన వాటితో ప్రభువారు పోల్చాడు. లూకాసు వార్తలోనికి రండి, 12వ అధ్యాయం 16వ వచనం నుండి. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, ఆ కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణంతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకునేను. అయితే దేవుడు వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి బగునని అతనితో చెప్పు. ఈ భాగం మనం చదివితే ఇది ఒక ఉపమానం. 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఈ ఉపమానం పేరబుల్ విస్తారంగా పండింది.
నా రాజ్యం దాన్ని విస్తరింప చేసుకుంటాను, నా ఆస్తి నేను ఇంకా భద్రం చేసుకుంటాను, నేను సుఖిస్తాను, నేను సంతోషిస్తాను. కారణం అతని యొక్క మిస్టేక్ 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉందని చెప్పి. నీవు సమకూర్చుకున్నది ఏదైనా అది దేవుని కొరకు, దేవుడిచ్చాడు, దేవుని చిత్తానుసారంగా, దేవుని భయం కలిగి, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొని దానికి ధర్మకర్తగా ఉండాల్సినటువంటి వ్యక్తి నేనే ఆస్తికర్తను అని అనుకుంటే అనర్థాలన్నీ సంభవిస్తాయి. ఇక్కడ అదే సంభవించింది. యేసు ప్రభువారు అన్నాడు, వెరివాడ, వారు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతూ ఉన్నారు, నీవు సిద్ధపరిచిన ఎవరో అవుతాయి. దేవుడు అంటున్నాడు. తన రాజ్యాన్ని గురించి చాలా ప్రణాళికలు వేసుకుంటాడు. జ్ఞానం ఇచ్చాడు దేవుడు మనకు. ప్లానింగ్ మంచిదే. దేవుని చిత్తానుసారమో కాదో తెలుసుకోకుండా ప్లాన్ చేస్తే నీవు దాన్ని అమలుపరచగలవా? దాని నెరవేర్పు చివరి మట్టుకు నీవు చూడగలవా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మనం ప్రశ్న వేసుకుందాం. సరే, ఇక్కడ ఈ వ్యక్తి ధనికుడు అవివేకిగా వెర్రివాడా, దేవుడు అంటున్నాడు వెర్రివాడా, ఫూల్. మనుషులు అనుకుంటున్నారు ఈజ్ వెరీ రిచ్ అనుకుంటూ ఉన్నారు. ఇది మనుషుల యొక్క స్లోగన్, మనుషులు పిలిచేటటువంటి పిలుపు. దేవుడు అంటూ ఉన్నాడు వెర్రివాడ. ఇంత ఆస్తున్న ఆ వ్యక్తి వెర్రివాడ. ఎస్, భూలోకంలో చాలా భూమి మీద ఎన్నో గదులు కలిగినటువంటి విశాలమైనటువంటి సౌధం, మ్యాన్షన్ కలిగి ఉండి ఈ లోకాన్ని ఒకవేళ విడిచిపెట్టవలసి వస్తే, తాను నిత్యత్వాన్ని చేరలేకపోతే, ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించకపోతే, తాను ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు భయాభ్రాంతులకు లోనైతే అది ఎలా ఉంటుందో ఊహించకండి ఆ దృశ్యాన్ని. నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, నాకేం సంభవించబోతుంది, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్తోనే ఈ లోకాన్ని విడిచిపెట్టేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారు దేవుని కొరకు, పరలోకం కొరకు కాక తమ కొరకే జీవించి తమను కూర్చున్నటువంటి ఆలోచనే కలిగినటువంటి వారు. దేవుడు ప్రణాళిక మార్చినప్పుడు, సడన్గా దేవుడు ప్లాన్ మార్చినప్పుడు జరిగేటటువంటి పరిస్థితి. మానవుని జీవితంలో రెండు రాజ్యాలు క్లాష్ అవుతూ ఉంటాయి. ఇది మనం గమనించాలి. రెండు రాజ్యాలు క్లాష్ అవుతూ, ఒకటి దేవుని వాక్యము, రెండు మానవుని మనస్సు. ఈ రెండు క్లాష్ అవుతూ ఉంటాయి. దేవుని వాక్యం మానవుని మనస్సులోనికి చొచ్చుకొని వెళ్ళటానికి, దేవుని రాజ్యం వ్యక్తిలో ఉండటానికి, దేవుని పరిపాలన వ్యక్తిలో ఉండటానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సింహాసనం వ్యక్తిలో ఉండటానికి దేవుడు ఎప్పుడు మనిషితో పెనుగులాడుతూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, టీచ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యేసు ప్రభు వారు ఉపదేశించినా కూడా మనిషి గ్రహించడే. ఓ ప్రక్క దేవుని వాక్యం మానవుని అంతరంగాన్ని సరిచేయటానికి, శుద్ధి చేయటానికి, హ్యూమన్ మైండ్ను అది రూపాంతరం చెందేటటువంటి రీతిగా మార్చటానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాసపడుతూ ఉంటాడు. అయితే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానం, విత్తువాని గుర్చిన ఉపమానం, ద ప్యారబుల్ ఆఫ్ ద సోవర్. 18వ వచనం, విత్తువాని గుర్చిన ఉపమాన భావం వినుడి. ప్రభువారు 4 విధాలైనటువంటి నేలలను గుర్చి చెప్పాడు. ఇక్కడ ఈ భాగం అంతా చదువుతాను. 19వ వచనం, ఎవడైనను రాజ్యమును గుర్చిన వాక్యము వినియు గ్రహింపకయు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగు గాని అభ్యంతరపడు. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసము ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడగు.
మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అటివారు సఫలురై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించునని. యేసు ప్రభువారు పరలోక రాజ్యాన్ని గురించి మర్మాలు, మిస్టరీస్, ఆ పైన 11వ వచనంలో కూడా పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ మిస్టరీ. దెర్ ఆర్ మెనీ మిస్టరీస్ రిగార్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇక్కడ దేవుని రాజ్య మర్మం, దేవుని రాజ్య మర్మం వ్యక్తిలోనికి దేవుని రాజ్యము ఎలాగూ ప్రవేశించడానికి దేవుడు ప్రయత్నిస్తాడు. 4 నేలలు, 1 త్రోవ ప్రక్క, 2 రాతి నేల, 3 ముళ్ళ పొదలు మొలిచినటువంటి నేల, 4 మంచి నేల. ఆ మంచి నేలలో కూడా ఫలింపులో తేడాలు ఉన్నాయి. 30, 60, 100 అంతలు. ఈ వాక్యంలో మనము గమనించినట్లయితే దేవుని వాక్యం ఫలించాలి అంటే ఈ 4 నేలలు లూకాసు వార్తలోనికి రండి. 8వ అధ్యాయంలో, లూకాసు వార్త 8వ అధ్యాయం మంచి నేలను గురించి చెప్పబడినటువంటి ప్రత్యేకమైన మాట 8:15. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. విని అవలంబించి ఓపికతో, 3 పదాలు. మొదటి నేల త్రోవ ప్రక్క. యేసు ప్రభువారే చాలా క్లియర్గా చెప్పాడు దాని అర్థం. ఈ త్రోవ ప్రక్కన ఉండేవారు ఎవరు అంటే వాక్యం విత్తారు. లూకా 8:12 నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. సో వారు వాక్యాన్ని మెడిటేట్ చేయరు, వాక్యాన్ని భద్రం చేసుకోరు, వాక్యాన్ని మరలా గుర్తు చేసుకోరు, వాక్యాన్ని ఇతరులతో మాట్లాడరు, వాక్యంతో తమ మనసును నింపుకోరు. కాబట్టి త్రోవ ప్రక్కన ఉండేటటువంటి వారు ఆ నేలతో పోల్చబడ్డారు. త్రోవ చాలా హార్డ్గానే ఉంటుంది, మనుషులు తొక్కుంటూ వెళతారు, అక్కడ ఏది మొలవటానికి అవకాశం లేదు. 2వ నేలను గురించి రాతి నేల, లూకా 8:13 వాక్యం సంతోషంగా అంగీకరిస్తారట. వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలం నమ్మి శోధన కాలమును తొలగిపోదు. వారిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఆహా, వీరు ఎంత మంచివాళ్ళు, ఎంత సంతోషంగా, ఎంత చక్కగా విన్నారు వాక్యం అని చెప్పిన వారు, వారిని చూచేటటువంటి వారు ఆశించవచ్చు, లేక వారు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వీరు చాలా చక్కగా ఎదుగుతారు, దేవుల్లో ఫలిస్తారు అని అనుకోవచ్చు. విన్నప్పుడు ఎంత సంతోషంగా విన్నారు, సంతోషంగా వాక్యాన్ని అంగీకరించారని వ్రాయపడింది. అయితే కొంచెం కాలమే తర్వాత ఏమొచ్చింది? శోధన, టెంప్టేషన్. విశ్వాస జీవితంలో దేవుణ్ణి నేను నమ్మాను, వాక్యాన్ని నేను నమ్మాను, నాలో వాక్యం కార్యం చేసింది అని అనుకునేటటువంటి ఎవరైనా కొంచెం కాలం వేచి ఉండాలి. కొంచెం కాలం వేచి ఉన్న తరువాత శ్రమ వచ్చినప్పుడు లోపల వేరు ఉన్నదా లేదా, ఆ విత్తనము నిజంగా మొక్కగా మారినటువంటి ఆ విత్తనము బలమైనటువంటి మొక్కగా అది ఎదిగి వృక్షం అవుతుందా, లేక ఫలిస్తుందా, బలమైనటువంటి మొక్కగా ఎదుగుతుందా? శోధన కాలము, పరీక్ష కాలం. వీరు శోధన కాలంలో తొలగిపోవుదురు అని వ్రాయబడింది రాతి నేలను గురించి. 3వ భాగం ముళ్ళ పొదలలో పడిన విత్తనం. ఇది మానవుని హృదయమే,
మానవుని హృదయమే. దేవుడు ఆదాము నిమిత్తం నేలను శపించాడని ఆదికాండంలో మనం చదువుతాం. ఒక విధంగా ముళ్ళ పొదలు మనకు శాపాన్ని జ్ఞాపకం చేస్తాయి, కష్టాన్ని జ్ఞాపకం చేస్తాయి. ఇక భూమి తనంతటి తాను ఫలించదు, ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను మొలిపిస్తుంది అన్నాడు. నీవు కష్టపడి భూమి యొక్క పంట తింటావని దేవుడు చెప్పాడు. ఈ ముళ్ళ పొదలు ఇవి వాక్యాన్ని అణిచివేసింది. ముళ్ళ పొదలు ఏంటో కూడా ప్రభువే చెప్పాడు. జీవన సంబంధమైన విచారములు, ధనభోగములు. మనిషి బ్రతకాలి కదండి, అది ఇది చేయాలి కదండి, లేకుంటే భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో అవి ఇవి అనుభవించాలి కదండి అనేటటువంటి ఆ భావం దేవుని వాక్యానికి చోటు లేకుండా చేస్తుంది. నీ హృదయం ఎలా ఉందో చూసుకో. విత్తనమేమో మొక్క అయింది, ఎదిగింది, కానీ ఈ ముళ్ళ పొదలు దాన్ని అణిచివేసేసేసి, సూర్యరశ్మి అందలేదు, ఫోటోసింథసిస్ జరగలేదు. అంతేకాదు ఈ మొక్కకు అందవలసినటువంటి సారమంతా ఆ చుట్టూ ఉన్నటువంటి ముళ్ళ పొదలే తీసేసుకుని ఇంకా మొక్క ఏమి ఎదుగుతుంది, వర్ధిల్లుతుంది, పండుతుంది, ఫలిస్తుంది. మానవుని జీవితంలో జీవన సంబంధమైనటువంటి విచారం, దినాల్లో ఏమి చేయాలి, వంట ఏమి భుజించాలి, ఏమి అందుబాటులో ఉన్నది అనేటటువంటి ఆలోచన వంటగదిలో గృహిణికి, అలాగే హౌస్ మేనేజ్ చేసేటటువంటి వారిని వేధించేటటువంటి సమస్యల్లో ఒక సమస్య సంబంధమైనటువంటి విచారాలు. రెండవది ధనభోగం. ఇచ్చాడు దేవుడు, లెట్ మీ ఎంజాయ్ అనుకున్నాడు మనిషి, అనుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యానికి చోటు ఉంటుందా? 4వ నేలను గురించి 3 లక్షణాలు మనం గుర్తు చేసుకున్నాం. మంచి మనసుతో వినుట, 2 ఆ దేవుని మాటల ప్రకారం నడుచుకొనుట, 3 ఓపికతో ఫలించటం. అంటే చాలా టెస్టులు వస్తాయి వీరికి కూడా వస్తాయి. ఓపిక ఎప్పుడు వస్తుందంటే సహనం అనేది, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వీరు ఓపికతో ముందుకు సాగుతారు. ఈ నేల 4వ రకమైనటువంటి మంచి నేల. ఈ ఉదయకాలం దేవుడు నీకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే వేసైడ్, రాకీ సాయిల్, అపియర్స్ టు బి గుడ్ బట్ నాట్ రియలీ గుడ్, అంటే డిసీట్ఫుల్ సాయిల్ అంటారు. రెండోది గుడ్ సాయిల్. ఇంగ్లీషు చదివేటటువంటి యవనస్తులకు గుర్తుపెట్టుకోవటానికి WS, RS, DS, GS ఈ 4 పదాలు చెప్తూ ఉన్నాను. WS అంటే వేసైడ్, RS అంటే రాకీ సాయిల్, DS అంటే డిసీట్ఫుల్ సాయిల్, GS అంటే గుడ్ సాయిల్. నీ హృదయ క్షేత్రం ఎలాగున్నది? ఏ నేలగా ఉన్నది నీ హృదయ క్షేత్రం? ఒకసారి పరిశీలన చేసుకో. మానవుని అంతరంగంలోనికి దేవుని రాజ్యము ప్రవేశించడానికి, అంతరంగంలో చొచ్చుకోవటానికి ఎప్పుడూ దేవుడు మానవునితో పెనుగులాడుతూనే ఉన్నాడు. సంఘం అనేటటువంటి దాని గురించి కూడా ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్తలోని 17వ అధ్యాయం, లూకాసు వార్త 17:21 వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చారు. గాడ్స్ కింగ్డమ్, దేవుని రాజ్యం దేవుని ప్రజల మధ్య ఉన్నది. దేవుని రాజ్యము దేవుని సంఘమే. అయితే అందరికి కనబడదు. లోకంలో చాలా అసోసియేషన్స్ ఉంటాయి, కమిటీస్ ఉంటాయి, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. లోకంలో ఎన్నో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు. లోకంలో ఎన్నెన్నో సొసైటీలు అవి ఇవి ఉండొచ్చు. బట్ చర్చ్ ఈజ్ డిఫరెంట్. సంఘం అనేది వేరు. ఎందుకు అంటే
సంఘం అనేది దేవుని పరిపాలనకు లోబడి నడిపింపబడేటటువంటి సజీవమైనటువంటి ఆర్గానిజం. దట్స్ చర్చ్. ఇట్స్ ద లివింగ్ ఆర్గానిజం. సంఘం సజీవమైనది. దేవుని అధికారం సంఘంలో, దేవుని మహిమ దేవుని ప్రజలు చూస్తుంటారు. బయట వాళ్ళకి అర్థం కాదు. కానీ స్థలంలో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ యొక్క అసోసియేషను, ఫలాని సంస్థలో లేకుంటే ఫలాని ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల యొక్క సంఘము, ఉద్యోగస్తుల యొక్క సంఘం, ఎంప్లాయీస్ వాళ్ళు కమిటీ, వాళ్ళు సంఘాలు పెట్టుకుంటారు. ఆ సంఘం వేరు, దేవుని సంఘం వేరు. దేవుని సంఘం దేవుని ఆత్మ చేత, దేవుని వాక్యం చేత, దేవుని జ్ఞానం చేత, దేవుని ఆదేశం చేత, దేవుని బలం చేత నడిపించబడుతుంది. లోకానికి ఇది ఖచ్చితంగా అర్థం కాదు. పీపుల్ థింక్ దట్ చర్చ్ ఈజ్ ఆల్సో ఎన్ ఆర్గనైజేషన్. కొంతమంది లోకంలో ఉద్యోగం చేసేవాడు అనుకుంటారు, నేను ఎందుకు సంఘాన్ని నడిపించకూడదు? నువ్వు ఎన్నడూ నడిపించలేవు. ఎలా నడిపిస్తావు? నువ్వు యేసు ప్రభుని నమ్మేవా? యేసు ప్రభు నీ హృదయంలో కార్యం చేశాడా? లోతైన రీతిగా వాక్యం నీలో నీ హృదయాన్ని బ్రేక్ చేసిందా? నీ గ్రౌండ్ బ్రేక్ చేసిందా? ఎన్ని సంవత్సరాలుగా నీవు దేవుని కొరకు జీవిస్తూ ఉన్నావు, ఫలించావు? దేవుడు నిన్ను సంఘంలో పరిచర్య చేయడానికి పిలిచాడా? సేవకుని ద్వారా కానీ, నేరుగా కానీ, దేవుని ఆత్మ ద్వారా కానీ దేవుడు పిలిచాడా? కొంతమంది అనుకుంటారు, నాకు డిగ్రీ ఉంది, నేను సంఘాన్ని నడిపించగలను. నీ డిగ్రీలన్నీ తీసి పక్కన పెట్టు. నాకు ఆర్గనైజేషనల్ ఎబిలిటీస్ ఉన్నాయి, క్యాపబిలిటీస్ ఉన్నాయి, మేనేజీరియల్ ఎబిలిటీస్ ఉన్నాయి. అవన్నీ లోకంలో ఉన్నటువంటి సంస్థలకు పరిమితం అవుతుంది, సంఘానికి మాత్రం గుర్తుంచుకోవాలి. ఎవరి మోకాళ్ళపై దేవుని సన్నిధానములో ఒంటరిగాను, తదుపరి సంఘంతోనూ తాను దేవునితో సహవాసం చేసేటటువంటి వ్యక్తిగా ఉంటాడో అటువంటి వ్యక్తి మాత్రమే సంఘాన్ని నడిపించగలడు. అంతేగాని లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సంఘాన్ని నడిపించాలనుకుంటే క్యాపబిలిటీస్ని బట్టి మోషే ఐగుప్తీయుడిని చంపాడే అదే అవుతుంది. మోషే అనుకున్నాడు, నేను రిడీమర్ని, నేను ఇశ్రాయేలీయులను విడిపించగలను ఫరో యొక్క దాస్యం నుండి అని అనుకుని, ఒక ఇశ్రాయేలీయుడు ఐగుప్తీయుడు వారు తగవలు ఆడుకుంటూ ఉంటే ఐగుప్తీయుడు అన్యాయం చేస్తే ఐగుప్తీయుడిని చంపాడు ఇశ్రాయేలీయునికి మేలు చేయాలని. అది తన యొక్క ఐగుప్తు సకల విద్యల్లో ప్రావీణ్యము పొందినటువంటి దాని ఫలితం. హ్యూమన్ విజ్డమ్ అది. అంతకంటే నీ విజ్డమ్ ఎక్కువేం కాదు. మనము దేవుని ఆత్మకు లోబట్టం నేర్చుకోకపోతే నీకెన్నడూ దేవుని సంగతులు అర్థం కావు. గుర్తించు, నీకెన్నడూ దేవుని సంగతులు అర్థం కావు. దేవుడు రివీల్ చేయడు. పరలోక రాజ్యాన్ని గురించిన మిస్టరీస్ ఎవరికి అర్థమవుతుంది? ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి ఎవరికి అర్థమవుతుంది? ఆత్మజ్ఞానం కలిగిన వారికి అర్థమవుతుంది. అంతేగాని మానవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి ఒకరి ఆత్మీయ స్థితి అర్థమవుతుందో, అతడు ఏ పాపంలో ఉన్నాడో, ఏ బలహీనతలో ఉన్నాడో, ఏ శోధనలో ఉన్నాడో, తనకేం సంభవించబోతుందో నీవు చూసి చెప్పగలవా? దేవుడు ఒక వ్యక్తికి బయలుపరిస్తే చెప్పగలడు, లేకుంటే చెప్పలేము. దేవుని రాజ్యంలో దేవుని చేతిలో ఉండేటటువంటి వ్యక్తులు మాత్రమే ఈ విషయాలతో డీల్ చేయగలరు. మనం దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. సంఘంలో దేవుని ఆత్మ దేవుని ప్రజల మధ్య పనిచేస్తుంది. కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ మొదటి పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. దేవుని ఆత్మ చేత నడిపింపబడటం సంఘంగా కూడా, వ్యక్తులుగా, అది చాలా గొప్ప ఆధిక్యత. సంఘంలో అనేది దేవుని రాజ్యం. సంఘంలో దేవుని రాజ్యాన్ని మనం చూడగలం. మానవుని రాజ్యము, దేవుని రాజ్యం అనే టాపిక్ మనం ఆలోచిస్తూ ఉన్నాం కదా. ఆదికాండ గ్రంథంలో 11వ అధ్యాయం, తమ రాజ్యాన్ని కట్టుకోవాలనుకున్నాను. తమ రాజ్యాన్ని కట్టుకోవాలనుకుని ఆదికాండ గ్రంథం 11వ అధ్యాయంలో భూమి అంతటా చెదరిపోకూడదని షీనారు దేశమందు మైదానం చూచి ఒక కట్టడాన్ని ప్రారంభించారు. వారికి మెటీరియల్ ఉంది, కట్టడానికి వారికి మెటీరియల్ ఉంది.
వారి ఉద్దేశం ఏంటంటే మనం చెదరిపోకూడదు భూమి అందంతటా, అలాగే ఆకాశం అంటేటటువంటి శిఖరం కట్టుకుందాం అనుకున్నారు. దేవుని ప్రణాళిక వారు ఆలోచించలేదు, లక్ష్య పెట్టలేదు. దేవుని సంకల్పాన్ని గురించి వారు ఆలోచించలేదు. ఇది నోవహు జలప్రళయం తరువాత జరిగినటువంటి సంఘటన. వీరు విస్తరించాలి, అది దేవుని ప్రణాళిక. ఎందుకంటే భూమి మీదంతటికి వచ్చినటువంటి జలప్రళయంలో మరి మనుషులు నశించారు. వీరు విస్తరించాలి, చెదరిపోవాలి, అది దేవుని ప్రణాళిక. వీరేమనుకున్నారంటే మేము చెదరిపోకూడదు అనుకున్నారు. అందుకే దేవుడు వారిని చెదరగొట్టాడు. 8వ వచనం, యెహోవా అక్కడ నుండి భూమి అంతటి వారిని చెదరగొట్టెను. అందుకే దానికి బాబెలు, 9వ వచనం, దానికి బాబెలు అనగా తారుమారు. వారు నిర్మాణం చేయలేకపోయారు. గుర్తుంచుకుందాం, నీవెన్నడూ బాబెలను కట్టలేవు. నేను కట్టగలను, తర్వాత దానికి బాబెలు అని పేరు పెట్టారు. నేను ఒక నిర్మాణం చేయగలను, ఆకాశం అంటే శిఖరం కట్టగలను అని ఏ వ్యక్తి అయినా అనుకుంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చివరికి అది అల్టిమేట్గా ఎండ్ అయ్యేది బాబెలుగా ఎండ్ అవుతుంది. అంతే, అన్ఫినిష్డ్. దేవుడు కూడా చెదరగొట్టేసేస్తాడు. రత్న గ్రంథంలో 11వ అధ్యాయంలో కూలిపోయినటువంటి బబులోను గురించినటువంటి ప్రవచనం అది ఇంకా నెరవేరలేదు. ప్రకటన గ్రంథం 'బబులోను, మహాబబులోను కూలిపోయేను' అని చెప్పండి. 18వ అధ్యాయం, ప్రకటన 18. మహాబబులోను కూలిపోయేను, మహాబబులోను కూలిపోయాను. ఆ బ్యాబెలే బబులోను. అది ఇంకా నెరవేరు. మన జీవితాల్లో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఖచ్చితంగా దేవుని రాజ్యం ఆయన నిర్మాణం చేయటానికి, విశ్వాసిలో దేవుని రాజ్యం కట్టడానికి దేవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఇందుకొరకు 4 అనుభవాల నుండి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. రాజులు 2వ గ్రంథంలోనికి రండి. ఆ 4 అనుభవాలు క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రాజులు 2వ గ్రంథం, ఏలియా, ఎలీషా ఇద్దరు కనబడుతూ ఉన్నారు. ఏలియా ఆరోహణం అయ్యేటటువంటి కాలం అది. 1వ వచనం గిల్గాలు, 2వ వచనం బేతెలు, తరువాత 4వ వచనం ఎరికో, ఆ తరువాత 6వ వచనం యోర్దాను. 4 స్థలాలు, 1 గిల్గాలు, 2 బేతెలు, 3 ఎరికో, 4 యోర్దాను. ఈ 4 అనుభవాల్లో నుండి వెళ్ళినటువంటి ఏలియాతో పాటు ఎలీషా, ఏలియా ఆరోహణం అవటం, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు చూచాడు. 2వ రాజులు 2వ అధ్యాయం 11వ వచనం, వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయ. అద్భుతమైనటువంటి దృశ్యం. దేవుని రాజ్య మహిమ నీవు చూడగోరితే మొదటి అనుభవము గిల్గాలులో ఇశ్రాయేలీలకు సున్నతి జరిగింది. శరీర ఇచ్ఛలు, ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్, ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. శరీర ఇచ్ఛలు సిలువ వేయబడాలి, లేక కట్ చేయబడాలి. సర్కంసిషన్ అంటే అది అర్థం. అది గిల్గాలు అనుకో. 2వది బేతెలు దేవుని మందిరం ఉన్నది. బేతెలు అంటే దేవుని ఇల్లు, ఇది దేవుని మందిరమే అని యాకోబు బేతెలు అని పేరు పెట్టాడు. దేవుని ఇల్లు.
నీవు లోకములో నుండి, రెండవది దేవుని ఇంట్లో దేవునితో సహవాసం చేయటం నేర్చుకోవాలి. మూడవది ఎరికో, లోకము యొక్క వ్యర్థత్వాన్ని, నశించిపోయేటటువంటి ఎరికో, శాపగ్రస్తమైనటువంటి ఎరికో నీకు జ్ఞాపకం చేస్తుంది. నాలుగవది యోర్దాను, అది మరణ నది. ఈ దినాల్లో మరణ భయం మనుషులను వెంటాడుతుంది. ఈ 4 ఎక్స్పీరియన్సెస్, ఈ 4 స్థలాల్లో ఏలియాతో ఎలీషా ఉన్నాడు. ఈ ప్రయాణంలో, యాత్రలో ఉన్నాడు. ఈ ఉదయకాలం నేను ఆలోచిస్తూ ఉండగా లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఈ 4 అనుభవాల్లో నుండి వెళ్ళినటువంటి వ్యక్తి నాకు కనిపించారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. కుడివైపున ఎడమవైపున 2 దొంగలు ఉన్నారు. మనకు తెలుసు ఈ దృశ్యం. కుడివైపున ఉన్నటువంటి దొంగ పశ్చాత్తాపంతో ప్రభువుకు ప్రార్థన చేశాడని, లేక ప్రభువుని అడిగాడని, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసు. ఈ 4 అనుభవాల్లో నుండి ఒక విధంగా ఈ వ్యక్తి వెళ్ళాడు అని నాకు అనిపించింది. మొదటిది, లిటరల్గా తన శరీరము సిలువ వేయబడుతూ ఉన్నది. ఫ్లెష్ ఈజ్ బీయింగ్ క్రూసిఫైడ్. అది అక్షర రీతిగా తన శరీరం సిలువ వేయబడుతుంది, దొంగ యొక్క శరీరం. 2, బేతెల్ అంటే దేవుని మందిరం, దేవుని ఇల్లు. నిజమైనటువంటి దేవుని మందిరము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవుని యొక్క సర్వసంపూర్ణత క్రీస్తునందు నివసించి తన ప్రక్కనే ఉంది దేవుని మందిరం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రక్కనే ఉన్నాడు, సిలువేయబడ్డాడు. కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నాడు ప్రభు వారు, కొన్ని అడుగుల దూరంలోనే. 2వ అనుభవం బేతెల్. 3వది ఎరికో. ఎరికో శాపగ్రస్తమైనది. తనకు అర్థమైపోయింది, నశించిపోయేటటువంటి ఈ లోకం, నశించేటటువంటి తన శరీరం ఇంకా కొన్ని గంటల్లో లేక కొంతసేపట్లో తన ప్రాణం పోబోతూ ఉన్నది. అర్థమైపోయింది. 4వ అనుభవం యోర్దాను, డెత్. సిలువ వేయబడిన తర్వాత మరలా అతడు సజీవుడై ప్రాణంతో తిరిగి వచ్చే ప్రశ్న లేదు. అతను ఈదుతూ ఉన్నది మరణ నదే, యోర్దానే. ఈ 4 అనుభవాలు, సిలువ మీద వేలాడుతున్నటువంటి దొంగ యేసుక్రీస్తు ప్రభువుని చూస్తూ ఉండగా 4 ఎక్స్పీరియన్సెస్లో నుండి వెళ్ళెడతాను. తాను చేసినటువంటి ప్రార్థన, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వాట్ ఈజ్ యువర్ ప్రేయర్? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థనలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనములో, నీ రాజ్యము వచ్చునుగాక, దై కింగ్డమ్ కమ్, నీ రాజ్యము వచ్చునుగాక. ఈ ఉదయకాలం నీవు ప్రభువుని అడుగుతావా? ప్రభువా, నా రాజ్యం అని అనుకుంటూ ఉన్నాను, నా రాజ్యాన్ని బట్టి నేను అతిశయించాను. కాదు, నీ రాజ్యము, నేను నీ రాజ్యంలో నీ సబ్జెక్టుగా లేక నీ చేత నడిపించబడేటటువంటి వ్యక్తిగా నేనున్నాను ప్రభువా. నేను నెబుకద్నెజర్ లాగా అతిశయిస్తే నా రాజ్యం కూలిపోతుందని, అంతేకాదు ధనికుల్లాగా సమకూర్చుకుని అతిశయిస్తే సడన్గా వెరివాడా అని దేవుడు చెప్పినట్టు నన్ను గురించి నీవు చెప్తే నా పరిస్థితి అయ్యో అని నాకు అర్థమవుతూ ఉన్నది. నా హృదయం ఆ త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనం కలిగినటువంటి ఆ నేల వంటిది కాక, లేక రాతి నేల వంటిది కాక, లేక ముళ్ళ పొదలు కలిగినటువంటి నేల కాక, మంచి నేలగా నా హృదయ క్షేత్రం ఉండటానికి, విన్నటువంటి వాక్యాన్ని అవలంబించి ఓపికతో ఫలించేటటువంటి వ్యక్తిగా నేను ఉండటానికి ప్రభువా నాకు సహాయం దయచేయి అని ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తలలు వంచండి. ఈ ప్రార్థన చేసుకోక మునుపు దేవుని రాజ్యాన్ని గురించి ఒక వచనం, ఒక పాటలోది ఒక వచనం పాడతాను.
దేవుని రాజ్యం. సంఘం ప్రభుని ఇలా స్తుతిస్తుందట. నీరాజ్య ప్రభా నీరాజనమై ఆరాధించున్ గుణమణి గృణుల నిత్య కృపమా దైశ్వర్యదాత నిత్యమల స్వరాజ్య రమణీ ప్రద దేవ శ్రీయేసు దివ్యనలిం దివ్యదాక్షము తీర వధు మణి సంఘం దీన వన. ప్రార్థన చేస్తుంది. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం మానవుని యొక్క రాజ్యాన్ని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి కొన్ని విషయాలు పరిమితమైన మా సమయంలో మేము ధ్యానించడానికి ప్రయత్నించాం. దీన్ని వ్యూ చేసే మీ బిడ్డలు మరెక్కువగా ఈ విషయాల గురించి ఆలోచించడానికి, ధ్యానించడానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం ఆ మహిమను చూడగోరితే వారు వెళ్ళాల్సినటువంటి అనుభవాల గురించి, వారి హృదయ క్షేత్రం ఈ 4 నేలల్లో ఏ నేలగా ఉన్నదో, ఫలించినటువంటి మంచి నేలలో కూడా 30 60 100 ఫలించే హృదయ క్షేత్రంగా ఉన్నదో దేవుని వాక్యం ఫలించడానికి తమను తాము పరిశీలించుకోవటానికి ఈ డివోషన్లో మీరు సహాయం దయచేయండి. దేవా, మమ్ములను మా కుటుంబాలను మీకు అప్పగించుకుంటున్నాం. ఎవరు బలహీనంగా అనారోగ్యంతో ఉన్నారో వారికి క్షేమాన్ని దయచేయండి. మేము ఉన్నటువంటి ఈ పట్టణాన్ని తండ్రి, ఈ ప్రాంతాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మా 2 తెలుగు రాష్ట్రాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని తండ్రి దీవించమని వేడుకుంటున్నాం. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతోమంది పవిత్రమైన చేతులెత్తి ప్రపంచం కొరకు మీ సన్నిధానంలో వేడుకుంటూ ఉన్నారు. దేవా, సంఘాన్ని ఒక ప్రక్క మీ రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు, మీ రాకడ ఎప్పుడో మేము ఎరుగం, కానీ ఏ సమయం మీరు వచ్చినా మేము సిద్ధంగా ఉండాలని మీ వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. మీ రాకడకు ముందు సూచనలు జరుగుతున్నటువంటి కాలంలో మేము ఉంటూ ఉన్నాం. కనుక అలర్ట్నెస్ మీరు మాకు దయచేయండి. మానవ అందుబాటులో వెతుబడిన వాక్యానికి నీరు కట్టి ఫలించేయండి. మరొకసారి తండ్రి, ప్రత్యేకమైనటువంటి అక్కర్లు, సమస్యలు కలిగినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీరే సహాయం చేయండి. ఎవరు ప్రత్యేకమైన అంశాలు కలిగి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ దేవా తోడయండి, దీవించి బలపరచమని, రేపటి కొరకు మమ్మల్ని ఆయుధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.